హాయ్ అందరికీ. ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఒకటైతే చేస్తున్నాను, కానీ మీరు చెప్పండి, మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టము? కూరల్లో రారాజు అంటే వంకాయ అంటారు కదా, కానీ బేసిక్గా నాకు అసలు ఇష్టం ఉండదు. కానీ అప్పుడప్పుడు మా బావకి చాలా పిచ్చి అసలు వంకాయ అంటే. ఇంకా ఎప్పుడు తెచ్చినా మోస్ట్లీ ఉత్తి వంకాయ లేదా వంకాయ ఆలుగడ్డ వండుతా. వంకాయ ఆలుగడ్డ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ అనుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా అది దొరుకుతుంది. ఇంకెప్పుడు ఒకే రకంగా తింటే బోర్ కొడుతుంది కదా. తెచ్చినప్పుడు మేము ఇష్టం లేని వాళ్ళని తినాలంటే డిఫరెంట్గా ట్రై చేయాలి. కాబట్టి ఈరోజు అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ రెసిపీ కూడా ఒకసారి సంవత్సరానికి ఒకసారి వండుతూ ఉండొచ్చు. అలా ఈరోజు అయితే నేను నా స్టైల్ ఆఫ్ గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను. ఏం లేదు, ముందుగా కొన్ని నువ్వులు, పల్లీలు, కొబ్బరి వేయించుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకున్నాను. ఇంకా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. అందులో 2 టమాటోస్, కొంచెం చింతపండు, ఉప్పు, కారం వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేను అందులో మసాలా దినుసులు వేసుకొని మళ్ళీ కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వంకాయలు వేసి అవి మగ్గాక పట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేసాను అన్నమాట. ఇంకా మసాలా మగ్గి ఆయిల్ పైకి వచ్చేసాక ఆల్రెడీ మిక్సీ పట్టిన గిన్నెలో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, అందులోనే వాటర్ అయితే మంచిగా మిక్స్ చేసి అది వేసి మంచిగా వంకాయలు మగ్గించుకొని కొంచెం ధనియాల పొడి చల్లుకొని ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటే అబ్బబ్బా సూపర్ అంటే సూపర్. ఇంకా చూడండి, చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది కదా. మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నా కర్రీ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.